చంద్రుడిపై కాలు మోపినా సరే మన విజయాన్ని మెచ్చుకోకుండా మన పేదరికాన్ని ఎత్తి చూపుతూ వెకిరిస్తారు. మీరు ఎప్పుడైనా ఒక విషయం గమనించారా? BBC, CNN లాంటి విదేశీ న్యూస్ ఛానల్స్ ఇండియా గురించి ఏ వార్త వేసినా ముందుగా మురికి వాడలు, చెత్త, పేదరికం మాత్రమే చూపిస్తాయి. ఇండియా అంటే వాళ్ళకి ఎందుకంత ఏడుపు? నిజానికి విదేశీ మీడియా సంస్థలు ఇండియా మీద ఉద్దేశపూర్వకంగా విషం కక్కుతాయి. వాళ్ళు ఇండియాలో రైతుల గురించి ఏ వార్త రాసినా 70% ప్రజలు మురికి వాడల్లో బతికే భారతదేశం అని మొదలు పెడతారు. మనం కష్టపడి చంద్రయాన్ లాంటి ప్రయోగాలతో చంద్రుడిపై కాలు మోపినా సరే మన విజయాన్ని మెచ్చుకోకుండా మన పేదరికాన్ని ఎత్తి చూపుతూ వెకిరిస్తారు. మనల్ని ఎప్పుడూ తక్కువ చేయాలన్నదే వాళ్ళ ఉద్దేశం. వీళ్ళ హిపోక్రసీ ఎంత దారుణంగా ఉంటుందంటే మన ప్రధాని ఏదైనా మాట్లాడితే చాలు వెంటనే దానికి మతం రంగు పులిమి ఇస్లామోఫోబియా అంటూ గ్లోబల్ న్యూస్ చేస్తారు. అదే ఫ్రాన్స్ దేశం బహిరంగంగా బుర్కాలను బ్యాన్ చేస్తే మాత్రం వీళ్ళకి కనీసం అది వార్తలా కూడా అనిపించదు. ఇదంతా కేవలం మోదీ గారి మీద కోపంతో చేస్తున్నది కాదు. వాళ్లకు మొదటి నుంచి మన ఎదుగుదల అంటేనే ఇష్టం లేదు. ఇందిరాగాంధీ ఉన్నా, మన్మోహన్ సింగ్ ఉన్నా వాళ్ళు ఇలాగే టార్గెట్ చేశారు. ఒకప్పుడు ఐక్యరాజ్య సమితిలో మన అధికారులను పాములు అంటూ అవమానించారు. పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడుతూ చాలా సైలెంట్ గా మన దేశ పరువు తీయడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఇప్పుడు రోజులు మారాయి. వాళ్ళ ఈ ఫేక్ జర్నలిజాన్ని ప్రజలు ఈజీగా పసిగట్టేస్తున్నారు. పాశ్చాత్య మీడియా ఆడుతున్న ఈ కపట నాటకాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో గట్టిగా చెప్పండి. ఈ విదేశీ ఛానల్స్ అసలు రంగు మన వాళ్ళందరికీ తెలియాలంటే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. జై హింద్.